మీ వారి పేరు పశుపత? కాదండి, రాణా, కొరటాల రాణా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. గాయత్రి ఫైల్ తీ. బాగుంది, చాలా బాగుంది. హోమ్లీగా, చాలా పద్ధతిగా ఉంది. రాజ్యాలమ్ముకున్న తక్కువే అన్నంతగా అట్రాక్టివ్గా ఉంది. మర్డర్ చేసే మనిషిలా కనిపించడం లేదు, కానీ ఏం చేస్తాం? రూపాన్ని రూపాయిని నమ్మకూడదు అంటారు. అందుకే అర్జెంటుగా దీన్ని పట్టుకోండి. లేకపోతే సిఐ కొరటాల రాణా ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఆఫ్టరాల్ ఒక ఆడదాన్ని కూడా పట్టుకోలేకపోయాడనే బ్యాడ్ నేమ్ నాకొస్తుంది. ఏం తులసి, కొంచెం ఒడి చేసినట్టునా? ఇన్ని రోజులు మీరు లేరు కదా సార్. నా మీద ధైర్యంగా సెటైర్లు వేయగల ఆడదానివి నువ్వొక్కదానివే. కానీ అదేంటో నిన్నేవి అనాలనిపించదు. శేఖరం సార్, ఒక దమ్ బిర్యానీ, నాటుకోడి ఫ్రై, ఒక చిల్డ్ లస్సీ, ఇది నా లంచ్ మెను. తొందరగా తీసుకొస్తే తినేసి టౌన్ అంతా ఒక రౌండేసొస్తా. చాలా రోజులైంది కదా. అలాగే సార్. ఈలోపు మొబైల్లో ఒక మంచి సినిమా చూసుకుంటా. వీడి వెధవలకి పరాకాష్టం చెప్పానా? ఛీ. మీ వారిని రిసార్ట్లో వదిలి మీరొక్కరే బయటకొచ్చారా? రిసార్ట్లో మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? చెప్పండి గాయత్రి గారు. గాయత్రి గారు, నా పాటికి నేను మాట్లాడుతూ ఉంటే మీరు మాత్రం నా మాట వినకుండా ఏదో ఆలోచిస్తున్నారు. అలాంటిదేం లేదండి. ఇక నేను బయలుదేరుతానండి. నా భర్త పోలీస్ అన్నప్పటి నుంచి మీరెందుకో భయపడుతున్నారు. పోలీస్ ఆఫీసర్ భార్యని కదా, నేను కొన్ని విషయాలను గమనించగలను. నా కూతుర్ని కాపాడారనే కృతజ్ఞత నాకుంది. మీరెలాంటి కండిషన్లో ఉన్నా నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. అవసరమైతే సహాయం చేయగలను. మీ భర్త ఇప్పుడు డ్యూటీ మీద వచ్చిన స్టేషన్ నుండి పారిపోయి వచ్చేసాను.
సహాయం చేయగలరు? స్టేషన్ నుంచి పారిపోయొచ్చారా? మిమ్మల్ని చూస్తుంటే మీరు నేరం చేసేవాళ్ళ నాకు అనిపించట్లేదే. మీరు స్టేషన్ నుంచి పారిపోవడం ఏంటి? చెయ్యని నేరానికి నేను నా భర్త శిక్ష అనుభవిస్తున్నాం. అసలేం జరిగింది? ఎవరో వేసిన ప్లాన్ కి మేం బలైపోయాం. నేను నా భర్త ఎంతో సంతోషంతో రిసార్ట్స్ లో అడుగు పెట్టాం. కిరణ్, అబద్ధం లేదు, దయచేసి నా మాట వినండి. బయటికి నడు. తను నా కిరణ్ కాదు. నువ్వే నీ భర్తను చంపి ఇంత నాటకం ఆడతావనుకోలేదు. నాకు జరిగిన అన్యాయం ఎవరితోనూ చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. నా భర్తని చంపింది, ఆ మేనేజర్ని చంపింది కూడా నేనేనని, నేనొక హంతకురాలినని నా మీద ముద్ర వేశారు. అందుకే ధైర్యంగా బయట కూడా తిరగలేకపోతున్నాను, ఒంటరిగా పోరాటం చెయ్యలేకపోతున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ నట్టింట్లో నిలబడి నిజం చెప్పానంటే అందుకు కారణం మీరు నాకేదో సహాయం చేస్తారని కాదు. మిమ్మల్ని చూస్తే నాకు ఒక అక్కల కనిపించారు. మనసులోని బాధని మీతో చెప్పుకోవాలనిపించింది, అందుకే చెప్పేశాను. మీ మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికుంది? అదే అర్థం కావట్లేదక్క. ఒక జంటని విడదీయడానికి ఇంత పెద్ద స్కెచ్చా? ఇప్పుడు రానా గారి చేతికి కూడా నా ఫైల్ వెళ్ళుంటుంది. పశుపతితో పాటు రానా గారు కూడా నన్ను వెతుకుతారు. ఎవరు లేని ఒంటరి దాన్నైపోయాను. ఎక్కడ తలదాచుకోవాలో కూడా అర్థం కాని అయోమయంలో ఉన్నాను. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నీకు నా ఇల్లే సేఫ్ గాయత్రి. నా కథంతా విన్నాక నీకు తమాషాగా అనిపించిందా అక్క? నేను సీరియస్ గానే చెప్తున్నాను గాయత్రి, నీకు ఈ ఇల్లే సేఫ్. పోలీస్ ఇంట్లో దొంగకి సేఫ్ అంటున్నారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీ అనుమానం నాకు అర్థమైంది. నీకో నిజం చెప్తే నీ అనుమానం తీర్పుతుంది. ఆయన నా భర్తే అయినా ఈ ఇంటికి మాత్రం రారు. త్వరలో మేం విడాకులు తీసుకోబోతున్నాం. 1 monthలో జడ్జిమెంట్ వచ్చేస్తుంది. తర్వాత నేను పాపం తీసుకుని యుఎస్ వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చెప్పేది అక్షరాల నిజం గాయత్రి. ఆ ఫోటోలో కనిపించే నవ్వు మా జీవితాల్లో లేవు. తండ్రి కాబట్టి కూతురు కోసం మాత్రమే ఆ ఫోటో. నువ్వు ఇంట్లో ధైర్యంగా ఉండొచ్చనే నమ్మకం కోసం
నా కథ నీతో చెప్పాను, అంతే తప్ప నా బాధ నీతో పంచుకోవడానికి కాదు. నా కథ గురించి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అందులో చాలా కామెడీలు, ట్రాజడీలు ఉంటాయి. నువ్వే ఇంట్లోనే ఉండడం సేఫ్ అని నేనంటున్నాను. తర్వాత నీ ఇష్టం. గాయత్రి, ఊరుకో గాయత్రి, బాధపడకు. ఊరుకో అమ్మా. ఇలా ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళు కరువైపోయారు. నా కష్టం ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియలేదు. ఎవరి ఓదార్పు కూడా దొరకలేదక్క. ఊరుకో, ఊరుకో గాయత్రి. నిజంగానే మీరు నా అక్కలా. నా మనసుకి పూరటనిచ్చి ధైర్యం చెప్పారు. అక్కలాంటి దాన్ని అన్నావు కదా, అలాగే పిలుచుకో. నాకు చేత నేను సాయం నేను చేస్తాను, సరేనా? ఏడవద్దు. ఏం ఆలోచిస్తా ఉండమ్మా? అభిగారి గురించమ్మా. భార్య గురించి అంతలా తపన పడే భర్తని నేనెక్కడ చూడలేదమ్మా. అవునమ్మా, అభిగారు, శ్వేతగారు తొందరగా ఒక్కటవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. ఒక్కటవ్వాల్సినది వాళ్ళిద్దరు కాదమ్మా, నువ్వు రిషిబాబు ఒక్కటవ్వాలా. ఒక చిన్న మాట చెప్పి పోదామని వచ్చినా తల్లి. చెప్పమ్మా. రేపు నువ్వు ఈ ఇంట్లో దీపాలు వెలిగించాలమ్మా. నేను దీపాలు వెలిగించాలా? ఎందుకు? ఏమైనా స్పెషలా? రేపు పౌర్ణమి, ఉగాది తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి. చాలా మంచి రోజు. ఆడపిల్ల అత్తారింట్లో పొద్దున్నే దీపాలు వెలిగిస్తే ఆ ఇంటికి మంచిదంటారు. ఇది నా అత్తారిల్లు కాదు కదా. రేపు ఇదే నీ అత్తారిల్లు కాబోతుందమ్మా. చెప్పమ్మా, ఇది నా అత్తారిల్లు కాదు కదా. మేనమావిల్లు అత్తారిల్లు కాకుండా ఎట్టా పోతుందమ్మా? ఎలా అవుతుందమ్మా? ఈ ఇంటికి నేను మేనకోడలే గాని తాళి కట్టించుకుని వచ్చిన కోడలే కాదు కదా. అందుకే నేనెందుకు వెలిగించాలి? రిషిబాబు భార్య ఉంది కదా, ఆవిడ వెలిగించాలి. రిషిబావ భార్య యాడుండాదో ఎవరికీ తెలీదమ్మా. అందుకే మేనగోడలుగా నువ్వు ఈ ఇంట్లో రేపు దీపాలు వెలిగిస్తే నీ బావకి, ఈ కుటుంబానికి మంచి జరుగుతుంది. నేను దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకెప్పుడు చెడే జరుగుతుంది. నాన్న ఇంట్లో నువ్వు దీపాలు వెలిగించాలని నా కోరికమ్మా. ఇంత చిన్న విషయానికి కన్నీరు పెట్టుకుంటావేంటమ్మా? రేపు నేను ఇంట్లో దీపాలు వెలిగించాలి, అంతే కదా? అంతేనమ్మా. సరేలే, వెలిగిస్తాను, నువ్వేం బాధపడకు. నిజంగానా? నిజంగానే. నా బంగారు కొండ. అమ్మగారు, భోజనం అక్కడ పెట్టు. అమ్మగారు, రేపు నేను పనిలోకి రావట్లేదండి. ఏ, మీ ఇంట్లో ఏమైనా ఫంక్షనా? ఫంక్షన్ కాదండి, పూజ ఉందండి. పూజ? అవునమ్మా, రేపు ఉగాది తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి కదమ్మా. మా సాంప్రదాయం ప్రకారం కోడలు తెల్లవారుజామునే లేచి దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించాలి.
రాత్రిపూట ఆ దీపాలతో చంద్రుడికి హారతివ్వాలి. అలా చేస్తే కట్టుకున్న భర్తకి ఆయుష్ పెరుగుతుందమ్మా. అత్తారిల్లు క్షేమంగా ఉంటుంది. అందుకే రేపు పనిలోకి రానని అయ్యగారికి కూడా చెప్పానమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే. సాధనమ్మగారుంటే నీకు టైం ప్రకారం భోజనం పెట్టేవారు. రేపు నేను కూడా ఉండను. మేం లేమని టైంకి అన్నం తినడం, మందులు వేసుకోవడం మర్చిపోకండి. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాను. బేబమ్మ దీపాలు వెలిగించినది. ఇచ్చిన మాట ప్రకారం నా కూతురు అత్తారింట్లో దీపాలు వెలిగించినది. నా కల నెరవేరినది. ఈ ఒక్కరోజు కాదు, నేను ఆశపడుతున్నట్టు నా కూతురు రోజు ఈ ఇంట్లో దీపం పెట్టే కోడలు కావాలా? నా కోరిక నెరవేరాలా? అమ్మా, కాఫీ అమ్మా. అమ్మా, కాఫీ. నువ్వింకా స్నానం చేయలేదా? అబ్బా, కాఫీ అమ్మా. నువ్విప్పుడే లేచినావా? అవును. అంటే దీపాలు వెలిగించినది నువ్వు కాదనమాట. ఓ మై గాడ్, ఆ విషయమే మర్చిపోయానమ్మా. తొందరగా మెలకు రాలేదు. నువ్వైనా నిద్ర లేపొచ్చు కదా. దీపాలు నువ్వు వెలిగించకపోతే మరెవరు వెలిగించినారు? ఎవరమ్మా? ఎవరని అడిగితే చెప్పవేంటమ్మా? ఎవరో మనకెందుకులే పదా. ఎవరో అయితే మావయ్య ఇంట్లో దీపాలు ఎందుకు పెడతారు? సాధనకు తప్ప ఇంకెవరూ పెట్టరు.
కానీ సాధనకు లేదు కదా, మరెవరై ఉంటారు? అనవసరంగా తీసుకొచ్చి చూపించాను. శ్వేత కదా, అభి గారి భార్య కదా? ఎవరైతే మనకెందుకు? అమ్మా, నువ్వు రా. ఆగమ్మా. నువ్వు రామ్మి. అమ్మా, అమ్మా. ఏ తల్లి కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయాలని కోరుకోదు. ఈ తల్లి మాత్రం తెలిసి తెలిసి ఒక దుర్మార్గుడికి కూతుర్నిచ్చి గొంతు కొయ్యాలని చూస్తుంది.